నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ గాయస్. ఈ రోజు నా కంప్లీట్ మజిల్ బిల్డింగ్ డైట్ అండ్ జిమ్లో షోల్డర్ డిస్ట్రక్షన్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ మ్యాసివ్. వీడియోని ఎండ్ వరకు చూడండి, డోంట్ స్కిప్ గాయస్. ఇంట్రో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి బాయ్స్. షోల్డర్స్ వైడ్గా కనిపించాలంటే ఆల్ 3 హెడ్స్ని ట్రైన్ చేయాలి: ఫ్రంట్, బ్యాక్, రియర్ డెల్ట్. నేను రియర్ డెల్ట్ని ఫస్ట్ ట్రైన్ చేస్తాం మామ. ఇలా ట్రైన్ చేస్తే రియర్ డెల్ట్స్ బాగా గ్రో అవుతాయి మామ. ఈ వేరియేషన్ కూడా రియర్ డెల్ట్స్కి బాగా హిట్ అయింది మామ. అలా ఇంటెన్స్గా వర్కౌట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో బాయ్స్ ఏదేదో చేస్తున్నారు, నాకు నవ్వాగట్లేదు. హ్యాండ్ చేంజ్ చేద్దాం మామ. నాకు కొంచెం షోల్డర్స్ తక్కువ ఉన్నట్టున్నాయి, కానీ ఫ్యూచర్లో పెంచేద్దాం మామ. అన్ని మజిల్స్ చేయటం ఒక ఎత్తు అయితే షోల్డర్స్ అండ్ లెగ్ చేయడం ఇంకో ఎత్తు మామ. అసలు చేయబుద్దే కాదు. ఆగయ్యా స్టార్ ఐటమ్ ఫేస్ పుల్ మామ. ఇది కూడా రేర్ డెల్ట్గా పడుతుంది. మీరు కనుక బిగినర్స్ అయితే ఈ 3 వేరియేషన్లో ఏదో ఒక 2 వేరియేషన్లు చేయండి మామ. మీ రేర్ డెల్ట్స్ అదిరిపోతాయి. లాటరల్ రైజెస్ మామ, వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ ఫర్ యువర్ మిడిల్ డెల్ట్స్. లో వెయిట్ వేసుకొని హై రిపిటేషన్స్ చేయండి, మీ షోల్డర్స్ని పెంచుకోండి. షోల్డర్ అండ్ లెగ్ డే వచ్చినప్పుడు అసలు బాడీ బిల్డింగ్ ఎందుకు స్టార్ట్ చేసామో దేవుడు అనిపించింది మామ అప్పుడప్పుడు. లేటరల్ రైసెస్, సీటెడ్ షోల్డర్, బార్బెల్ ప్రెస్ లేనిదే అసలు మ్యాక్సిమం షోల్డర్ వర్కౌట్ ఉండదు మామ. ఆ 2 పక్కా చేయాల్సిందే. మీరు బిగినర్స్ అయితే ప్రతి వేరియేషన్ 4 సెట్స్ చేయండి మామ. సెట్కి వచ్చి 12 రెపిటేషన్స్ కాడి చేయండి. ఫైనల్లీ డంబుల్ ప్రెస్ మామ. దీంతో షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ చేసేద్దాం. ఫ్రంట్ డల్ట్కి మ్యాక్సిమం కొట్టాల్సిన పని లేదు, ఎందుకంటే చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడల్లా ఫ్రంట్ డల్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది మామ. Hi guys, welcome to my channel CJ7 Vlogs. Vlog 3, Day 3. Chicken కి వెళ్దాం guys. ఈరోజు ఏంటో చికెన్ కొంచెం ఓవర్గా కుక్ అయినట్టుంది మామ. నా ఫుడ్ అండ్ డైలీ వ్లాగ్ని బ్యాక్ సైడ్ పెట్టి వర్కౌట్ వ్లాగ్ని ఫ్రంట్ పెట్టాము. రీజన్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ స్కిప్ చేస్తున్నారు. సో అందుకని ముందు జిమ్ కోసం వస్తున్నారు కాబట్టి అందరూ జిమ్ చూడాలని చెప్పని ముందు అది పెట్టేసి తర్వాత ఇది పెట్టేస్తాము. అలా చూస్తుండగా వాన్ పడింది మామ. వాన్లో మంచిగా లేడీస్ ఫింగర్ కుక్ చేసుకుని తిన్నాం. ఈవినింగ్ జిమ్కి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ మామ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.